నువ్వు చెప్పిందంతా కరెక్టేనమ్మా, కానీ ఒక ఆడపిల్లకి, అందులోనూ చిన్న పిల్లకి మీ చెల్లిని అనుకుని నేర్పించండి. నీరై కరిగిందా నీ ఎదలో ఆనలుపు, ఏరై కదిలిందా అనుబంధం. ఒకవేళ మీ చెల్లి ఇలా అడిగితే కాదంటారా? నువ్వు పిలిచే ఆ పిలుపు రక్షాబంధముగా నీ తోడై నడుపు. అమావాస్య వచ్చే శనివారం కారు మబ్బులు కమ్మే అమావాస్య నాడురా నీకు నేర్పిస్తాను. ఇప్పుడు ఇంటికెళ్ళాం. థ్యాంక్ యూ. వచ్చే వారమే కదా, వెయిట్ చేస్తాను. ఇక వెళ్తాను, ఇప్పటికే ఆలస్యమైంది. మళ్ళీ ఏంటమ్మా? ఇప్పటికీ మాయ మాటలు చెప్పి పంపించేశాం, తర్వాత ఈజీగా మోసం చెయ్యొచ్చు అని అనుకున్నారో? నేను మీలాగే కన్నింగ్ మైండ్ దాన్ని. మీరు నాకు నేర్పించకపోతే ఊరంతా మీ గురించి చెప్పేస్తాను. బాయ్. మావా, మనకి కొత్త దారులు తెరుచుకున్నాయి. ఆ భవానీని కన్యగా ఊరికి సొంతం చేయడానికి దారి ఈ అమ్మాయే. అది సరే అల్లుడు, ఆ అమ్మాయి అడగగానే మంత్రాలు నేర్పిస్తారని అలా ఎలా ఒప్పేసుకున్నావు? చెల్లి అంది కదా మావా, చెల్లి అడిగితే కాదనగలనా? తనని చూస్తుంటే నా చెల్లెలే గుర్తొస్తుంది. అసలు నా చెల్లెలు ఎక్కడుందో, ఎలా ఉందో ఇంకా తెలుసుకోలేకపోయాను. ఇక లాభం లేదు మావా, నా చెల్లెలు జాడ తెలుసుకోవాలి. మనం వీలైనంత త్వరగా గురువుగారిని కలవాలి. డాక్టర్ గారు, అర్జెంటుగా పేషెంట్కి బి నెగిటివ్ బ్లడ్ ఎక్కించాలి. ఈ హాస్పిటల్లో స్టాక్ అయిపోయింది. బ్లడ్ సెంటర్ నుంచి రావాలంటే టైం పడుతుంది. ఈలోగా బ్లడ్ ఎక్కించకపోతే పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం. అంత మాట అనకండి డాక్టర్. కావాలంటే నా రక్తం ఎంత కావాలంటే అంత తీసుకొని నా కొడుకుని కాపాడండి. అలా ఏ బ్లడ్ పడితే ఆ బ్లడ్ ఎక్కించడం కుదరదమ్మా. మరిప్పుడు ఎలా డాక్టర్? మీలో ఎవరిదైనా బి నెగిటివ్ బ్లడ్ ఉందా? దానికి ఎంత ఖర్చైనా తొందరగా బ్లడ్ సెంటర్ నుంచి బ్లడ్ తెప్పించండి డాక్టర్. ఇక్కడ డబ్బు ముఖ్యం కాదమ్మా, టైం ముఖ్యం. మనకంత టైం లేదు. మేము ట్రై చేసాం. మీరు కూడా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరినీ అడిగి చూడండి. ఎవరికైనా బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి రమ్మని చెప్పండి. ఉండమ్మా, నేను కనుక్కుంటాను. అమ్మా, లోపల కత్తిపోటుతో ఉన్న ఆయన పరిస్థితి ఎలా ఉంది? అస్సలు బాలేదమ్మా. ఆ పేషెంట్కి త్వరగా రక్తం ఎక్కించాలి, లేదంటే ప్రాణానికే ప్రమాదం. అమ్మా, రక్తం ఎక్కించాలి అంటున్నారు కదా, అది ఏ రకమైన రక్తం? బి నెగిటివ్. అరే, మా భవానీ రక్తం కూడా మీరు చెప్పిన రకమేనమ్మా. అవునా? మీ పేరేమన్నారు? భవానీ. భవానీ గారు, మరి పేషెంట్కి రక్తం ఇవ్వడం మీకు ఇష్టమేనా? ఇష్టమేనమ్మా. సరే రండి. నిన్ను చుట్టుపక్కలకి రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? పోవే బయటికి.
ఆ అమ్మాయి కూడా బి నెగటివ్ బ్లడ్ గ్రూప్ అండి. పేషెంట్కి బ్లడ్ ఇవ్వడానికి వచ్చింది. నా బావకి అది రక్తం ఇవ్వడం ఏంటి? అదేంటండి, అవతల పేషెంట్ చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఈ టైంలో మీ పంతాలేంటి? మీరు ఎన్నైనా చెప్పండి, నా బావకి ఈ భవానీ రక్తం ఇవ్వడం కుదరదు, అంతే. నర్స్, ఏంటి ప్రాబ్లం? చూడండి డాక్టర్, ఈ అమ్మాయిది బి నెగటివ్. పేషెంట్కి రక్తం ఇవ్వడానికి ఒప్పుకుంది. ఈవిడ రక్తం ఇవ్వడానికి అడ్డుపడుతుంది డాక్టర్. ఏమ్మా, చూడడానికి చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు. రక్తం విలువేంటో తెలియదా నీకు? లేట్ అయితే పేషెంట్ ప్రాణాలే పోతాయి. అమ్మా ఐశ్వర్య, నీకు దండం పెడతానమ్మా. నా కొడుకు ప్రాణాలు కాపాడు. ఆలస్యమైతే రాహుల్ మనకి దక్కడమ్మా. దయచేసి అర్థం చేసుకో. నర్స్, ఇమీడియట్గా పేషెంట్కి బ్లడ్ ఎక్కించి ఏర్పాటు చేయండి. అమ్మా, మీరు లోపలికి రండి. నాన్న, వెళ్ళమ్మా. నా హృదయం అడిగింది తన చప్పుడు ఏది అని. నేను వీడిన మరు నిమిషాన నా పరుగే ఆగింది. రేపన్నది లేదు అని నీ జతగా లేని పయనాన. ఈ గాయమే నన్ను గుండెల్లో గుచ్చి, ఈ దూరమే నన్ను వేధిస్తుంటే, నీలేని నాలోన నిన్నుంచాను. నువ్వులేని రేపటిని ఊహించలేను. నా హృదయం అడిగింది తన చప్పుడు ఏది అని. నేను వీడిన మరు నిమిషాన నా పరుగే ఆగింది. రేపన్నది లేదు అని నీ జత. భవానీ, అయ్యో అమ్మా, రాహుల్ బాబుకి ఏమీ కాదమ్మా. ఆయన మంచి మనసుకి ఆయన ఎప్పుడూ బాగానే ఉంటారు. నేను కొలిచే ఆ అమ్మోరు తల్లి రాహుల్ బాబుని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుందమ్మా. ఇదంతా చూస్తుంటే ఒళ్ళు కందిపోయేలా కొట్టి వెన్న రాసినట్టుగా ఉంది. నీ వల్లే రాహుల్ బావ చావు బతుకుల మధ్య అల్లాడిపోతూ ఉంటే మళ్ళీ నువ్వే వచ్చి బావకి రక్తం ఇచ్చావు. అబ్బబ్బబ్బా, నువ్వు మామూలు నటివి కాదే, మహానటివి. ఇంక నీ నటన చాలు గాని వెళ్ళ మూల నుంచో. నిన్ను చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది. డాక్టర్ గారు, అమ్మా, పేషెంట్కి బ్లడ్ ఎక్కించాం, ఇంకా స్పృహలోకి రాలేదు. ఇంకో కాంప్లికేషన్ ఏంటంటే పేషెంట్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఏమండి, మన అబ్బాయి. భయపడకు జయంతి, మన బిడ్డ మనసు బంగారం, వాడికేం కాదు, నువ్వేడవకు.
క్షమించు తల్లి. రాహుల్ బాబు ప్రాణాలతో పోరాడుతున్నాడమ్మా. నువ్వే కాపాడు తల్లి. లక్ష్మీ పద్మాలయా పద్మా కమలా శ్రీ హరిప్రియా ఇందిరా లోకమాతా మా రమా మంగళ దేవతా. నమోస్తు నాళిక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మీ కమలాయయాయై నమోస్తు దామోదర వల్లభాయై. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని లక్ష్మి. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే. ఐ జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే. భవానీ ఏంటమ్మా ఇక్కడే కూర్చున్నావు? లేమ్మా. నాన్న ఆ అద్భుతాన్ని చూడండి నాన్న. తవ భంజని కైటభ భంజని రాసరతే జయ జయ కే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే ఝణ 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 ఝను హింకృత నూపుర సింజిత మోహిత భూతపతే నటిత నటార్థ నటీ నటనాయక నాటిత నాటక నాట్యరతే పదనత పాలిని భాల విలోచని పద్మ విలాసిని విశ్వధురే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే.
మైకం వచ్చి పడిపోతే లక్ష్మియే అమ్మోరు తల్లికి అభిషేకం చేసి పూలు చల్లుతుంది నాన్న. అంతా ఆ అమ్మోరి సంకల్పమమ్మా. నువ్వు అభిషేకం చేసే పరిస్థితిలో లేవని నీ బదులు లక్ష్మి చేసేలా చేసింది. నాన్న, ఏదేమైనా అమ్మోరికి మాత్రం అభిషేకం ఆగలేదు నాన్న. అమ్మా, రాహుల్ బాబు ప్రాణానికి ఏ హాని జరగకుండా ఆయన క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేలా చెయ్యి తల్లి. బాధపడకు భవానీ, రాహుల్ బాబుకి ఏమీ కాదు. ఆ బాబుకి దేవుడంటే నమ్మకం లేకపోయినా ఎదుటివారి కష్టం చూసి కంట తడి పెట్టుకునే మంచి గుణం ఉంది. ఆపదలో ఉన్నవాళ్లని ఆదుకునే మంచి మనసు ఉంది. అలాంటి మంచివాళ్ల చెయ్యి ఆ అమ్మోరు తల్లి ఎప్పుడు వదిలిపెట్టదమ్మా. రాహుల్ బాబుని ఖచ్చితంగా కాపాడుతుంది. నాన్న, మీరు గుళ్ళోనే ఉండండి. నేను రాహుల్ బాబుని చూడ్డానికి వెళ్తున్నాను. భవానీ, అసలే వాళ్ళంతా నీ మీద చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు వెళితే అందరూ నిన్ను అనరాని మాటలంటారమ్మా. అక్కడ ఉన్నది రాహుల్ బాబు నాన్న, నా స్నేహితుడు. ఎవరో ఏదో అంటారని భయపడి నా స్నేహితుణ్ణి చూడకుండా నేనుండగలనా? మీరేం కంగారు పడకండి నాన్న, నాకేం కాదు. మేడం, మిమ్మల్ని డాక్టర్ గారు కలవాలి అంటున్నారు. ఒకసారి ఆయన క్యాబిన్కి వెళ్ళండి. ఏమండి, ఏదో మాట్లాడాలి అంటున్నారు. నాకేదో భయంగా ఉందండి. ఏం కాదు జయంతి, వెళ్తాను రా. రా పద. కూర్చోండి అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ కలవమని చెప్పారట. పేషెంట్ అమ్మా నాన్న ఎవరండి? మేవే సార్. సార్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. బ్లడ్ లాస్ ఎక్కువ అవడం వల్ల పేషెంట్ స్ప్రోలోకి రావడం లేదు. ట్రీట్మెంట్కి అతని బాడీ ఏమాత్రం రెస్పాండ్ అవ్వడం లేదు. ఏదో ఫార్మాలిటీకి వెంటిలేటర్లో పెట్టాం. సారీ టు సే. ఇలాగే ఉంటే అతను కోమాలోకి వెళ్ళిపోతాడు. సార్, Oh my God. రాహుల్ బాబు, మీకేం కాదు. మీకు తోడుగా నేనున్నాను రాహుల్ బాబు. మీకింతకు ముందే చెప్పాను, గుర్తుందా? మీ ముందు ఆ యముడే ఉన్నా మిమ్మల్ని తాకాలంటే నన్ను దాటి వెళ్ళాలి. మీకోసం నా ప్రాణం బలిచ్చైనా సరే
మీ ప్రాణాలు మాత్రం కాపాడుకుంటాను. డాక్టర్, నా కొడుకంటే నాకు ప్రాణం డాక్టర్. వాడు లేకుండా నేను ఉండలేను. నా కొడుకుని ఎలాగైనా కాపాడండి డాక్టర్. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, టాప్ మోస్ట్ డాక్టర్స్ని పిలిపించండి. కానీ నా అల్లుడికి ఏం కాకూడదు, వాడు బ్రతకాలి. ప్లీజ్ డాక్టర్. మేడం, పేషెంట్ని కాపాడాలనే మేం కూడా చూస్తాం. అందుకే హైదరాబాద్ నుంచి ట్రోమో సర్జన్ని పిలిపిస్తున్నాము. ఆయనకు ఆల్రెడీ పేషెంట్ రిపోర్ట్స్ పంపించాం. ఆయన రిపోర్ట్స్ చూసి బతికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పారు. సార్, అందుకే మీకు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తున్నాం. దివ్య సంజీవని, దాన్ని తీసుకొచ్చి రాహుల్ బాబు ప్రాణాలు కాపాడుకుంటాను. ఆ దివ్య సంజీవిని సాధించి తీసుకుని వస్తే రాహుల్ బాబు ప్రాణాలకి ఏ ప్రమాదం ఉండదమ్మా.